కార్తీక పురాణంలో 25వ అధ్యాయము దుర్వాసుడు అంబరీషుని శపించుట. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషముల వలన నీకీ యథార్థము వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకిటుల అనుకూలించునో అటులనే చెయ్యము. ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి. అంతా అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా ఈ నిశ్చిత అభిప్రాయము ఆలకించి వెళ్ళుడడు. ద్వాదశి నిష్టను విడిచుట కన్నా విప్రశాపము అధికయున్నది కాదు. జలపానము చెయ్యుట వలన బ్రాహ్మణుని అవమానించుట కాదు, ద్వాదశిని విడిచుటయే కాదు. అప్పుడు దుర్వాసుడు నన్నెలా నిందింపడు. నా తొలి పుణ్యఫలము నశింపగాదు, కాని జలపానం ఓనరించిన పూర్వకుందును అని వారి ఎదుటనే జలపానము నోనరించను. అంబరీషుడు జలపానం ఓనరించిన మరుక్షణమే దుర్వాసుడు స్నాన జపదములు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కండ్ల వెంట నిప్పులు గక్కుచు, ఓరి మందద, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవెలా భుజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి! అతిథికి అన్నము పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్ష కడుగుడు. అట్టి అధముడు మరో జన్మలో పురుగై బుట్టును. నీవు భోజనముకు బదులు జలపానము చేసితివి, అది భోజనముతో సమానమైనది. నీవు అతిథిని విడిచి భుజించినావు కనుక నీవు నమ్మక ద్రోహి వగుదువే గాని హరిభక్తుడు వెట్లా కాగలవు? శ్రీహరి బ్రాహ్మణ అవమానము నశింపడు. మమ్మే అవమానించినట్టు అనిను శ్రీహరిని అవమానించినట్టియే. నీ వంటి హరినిందపరుడు మరి ఎక్కడా లేడు. నీవు మహాభక్తుడు అని అతి గర్వము కలవాడవై ఉన్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనముకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానం ఓనరించితివి. అంబరీష, నీవెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా? నీ వంశము కలంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణుకుచు ముక్కులితో హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడను. నా యజ్ఞమునుచే నేనీ కార్యము చేసితిని. దయాదాక్షిణ్యములు గలవారు కనుక నన్ను కాపాడుమని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని, దోషికి శాపమీయకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూరుడు వగు బ్రాహ్మణుడు గాను, ఏడవ జన్మలో మూఢుడు అయిన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనటువంటి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషండు మస్తుడు గాని, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడు వగు పుట్టెదవు గాక అని వెనక ముందు ఆలోచించకుండా శపించెను. ఇంకను కోపము తగనందున వల్ల శపించుటకు ఉద్యుక్తుడగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృద్ధ కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండుటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి, మునివర్య, అటులనే మీ శాపమంత భావింతు అని ప్రాధాయపడెను. కాని దుర్విసుడంకును కోపము పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డు పెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు అగ్రుచు దుర్వాసునిపై పడిపోయెను. అంతా దుర్వాసుడు ఆ చక్రం తనని మసి చెయ్యనని తలంచి ఆ ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి బ్రతుకు జీవుడు అనే పరిగెడెను. మహా తేజస్సుతో చక్రయుద్ధము దుర్వాసుని తరుముచుండెను. దుర్వాసుడు తనను కాపాడమని భూలోకనున్న మహామునులను, దేవలోకము కలిగి దేవేంద్రుని, బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్లి పరమశివుని ఎంత ప్రార్థించిననో వారు సైతము చక్రయుద్ధము బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయిరి. ఇట్లు స్కంద పురాణ తరగత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్య మండలి 25వ రోజు పారాయణం సమాప్తం.